నమస్తే. సో ఇవాళ నేను ఒక పెడిక్యూర్ వీడియో చూపించబోతున్నానండి. ఇది నేను రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ఫస్ట్ టైం నేను ఫీట్ వైటనింగ్ పెడిక్యూర్ ట్రై చేశానండి. ఇది నార్మల్గా అందరిలాగానే నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేశాను. నాకు ఒక ప్రాసెస్ చాలా బాగా నచ్చింది. సో అదే ఫాలో అయ్యాను. రిజల్ట్స్ మాత్రం చాలా బాగున్నాయండి. సో మీరే డైరెక్ట్గా చూస్తారు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. అండ్ దీని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్, అన్నీ మనకు ఇంట్లో దొరికేవి, మీరు ప్రత్యేకంగా ఏం కొనాల్సిన పని లేదు. సో నాకు అంత మంచి రిజల్ట్స్ ఉన్న తర్వాత మీతో షేర్ చేసుకోకుండా ఉండలేను కదా. సో అందుకే ఇవాళ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్నట్టు చూపిస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కంటిన్యూ చేయండి. సో చూసేసి రండి, నేను తర్వాత మీతో మాట్లాడతాను. సో ఫస్ట్ ఈ పెడిక్యూర్ కోసం వామ్ వాటర్ తీసుకోవాలండి, అంటే గోరువెచ్చని నీళ్ళు. అండ్ దెన్ అందులోకి 2 టేబుల్ స్పూన్స్ బేకింగ్ సోడా యాడ్ చేయాలి. తర్వాత హాఫ్ లెమన్ జ్యూస్ ఉంటుంది కదా, దాన్ని స్క్వీజ్ చేసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఉప్పు. అండ్ దెన్ 2 టేబుల్ స్పూన్స్ షాంపూ అండి, మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. సో అదే యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి, చేత్తో బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ పాటైనా మన ఫీట్ని అందులో ఉంచి బాగా సోక్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఫీట్ క్లెన్జింగ్ అయిపోతుందండి. ఆ తర్వాత మనం తీసేసిన తర్వాత ఒక టవల్తో తుడుచుకోవాలి. దాని తర్వాత ఏం చేస్తున్నానంటే నెయిల్స్ కట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే సోక్ చేసాం కదా ఫీట్, అప్పుడు నెయిల్స్ అవన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి మనకు. లేదంటే టో నెయిల్స్ చాలా హార్డ్గా ఉంటాయండి. మామూలుగా కట్ చేసుకోవాలంటే కొద్దిగా కష్టం ఉంటుంది, ఇలా అయితే సోక్ అయి ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ స్క్రబ్బింగ్ అండి, సెకండ్ స్టెప్. దీనికోసం నేను ఇక్కడ 1 స్పూన్ బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకుంటున్నాను. దాన్ని పేస్ట్ లాగా కలిపేసుకుంటే స్క్రబ్బర్ రెడీ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం ఒక బ్రష్ హెల్ప్తో నెయిల్స్కి అప్లై చేసుకోవాలండి. సో చేసుకొని బాగా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా, సో అవి రిమూవ్ అయిపోతాయి, ఈజీగా వచ్చేస్తాయి. ఇలా మనం ఒక 3 to 5 మినిట్స్ అయినా చేసుకోవాలండి. అండ్ మనకు కావాలి అనుకుంటే బ్యాక్ సైడ్ ఉంటాయి కదా హీల్స్, అక్కడ కూడా చేసుకోవచ్చు. అంటే క్రాక్డ్ హీల్స్ ఉన్నాయనుకోండి, సో అక్కడ చేసుకుంటే అక్కడ కూడా డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అయిపోతాయి, పాదాలు నీట్గా అయిపోతాయి. సో ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక టవల్తో కానీ వాటర్తో కానీ వాష్ చేసుకోవచ్చు నీట్గా. ఆ తర్వాత నేను ఒక థిక్ క్రీమ్ అప్లై చేస్తున్నానండి నెయిల్స్కి. మీ ఇష్టం ఏదైనా యూజ్ చేయొచ్చు. నేనైతే నివియా బాడీ లోషన్ యూజ్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే వ్యాజిలిన్ లోషన్ ఉంటుంది, లేదంటే ఏదైనా మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, దాన్నైనా అప్లై చేసుకోవచ్చు. ఇలా చేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ పాటు మళ్ళీ వాటర్లో సోక్ చేసుకోవాలి. ఆ తర్వాత టవల్తో తీసి తుడిచేసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే క్యూటికల్ రిమూవింగ్ అండి. అంటే మనకి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, నా దగ్గర అయితే క్యూటికల్ రిమూవర్ కట్టర్ ఏం లేదండి. సో అందుకే నేను దీంతో చేసుకుంటున్నాను. మీ దగ్గర అది ఉంటే హ్యాపీగా దాంతో చేసేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగా పనిచేసిందండి. మెయిన్గా ఏం చేస్తున్నానంటే నెయిల్స్ దగ్గర డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా, దాన్ని రిమూవ్ చేస్తున్నానండి. ఇలా నెయిల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. సో ఈ స్టెప్లో ఏంటంటే పెరుగు తీసుకున్నాను, కర్డ్ అంటాం కదా అదే. సో దాన్ని నేను ఇక్కడ ఫీట్ మొత్తం అప్లై చేస్తున్నానండి. ఇలా 2 ఫీట్స్కి అప్లై చేసి ఒక 15 to 20 మినిట్స్ అన్నా వదిలేయాలి. పెరుగు ఏం చేస్తుందంటే స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేస్తుంది, అలాగే సాఫ్ట్గా ఉంచుతుందండి పాదాలని. అండ్ అది కాకుండా స్కిన్ని బ్రైటన్ అప్ కూడా చేస్తుంది. అందుకే ఈ స్టెప్ని స్కిప్ చేయకూడదు. సో ఇలా రబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ ఉంటాయి కదా, అందులో పెట్టి బాగా మసాజ్ చేసుకోవాలండి. అండ్ ఇదే మన లాస్ట్ స్టెప్. పెడిక్యూర్ ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. ఎవరైనా కానీ తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిందే, అంత మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఐ హోప్ మీకు డిఫరెన్స్ కనిపిస్తుందనే అనుకుంటున్నాను. కనిపించినట్టయితే లైక్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఫీట్ మాయిశ్చరైజ్డ్గా ఉండడానికి వ్యాజిలిన్ అప్లై చేస్తున్నానండి. ఇది మనం క్రాక్డ్ హీల్స్కి అప్లై చేసినా కూడా చాలా బాగా పనిచేస్తుంది.
అండ్ నిజంగా చెప్తున్నాను, ఈ పెడిక్యూర్ చూసిన తర్వాత నేను ఎందుకు ఇన్ని రోజులు చేసుకోలేదా అనిపించింది. అంత మంచి రిజల్ట్స్ అనిపించాయి నాకు. ఇక నుంచి అయితే రెగ్యులర్గా ఇదే చేసుకుంటాను. ఎనీవేస్ మీకు కావాలి అనుకుంటే మీరు దీన్ని వీక్లీ వన్స్ అయినా చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి. తర్వాత మీ ఫేవరెట్ నెయిల్ పాలిష్ పెట్టుకుంటే అయిపోతుంది. ఐ హోప్ మీకు ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుందనే అనుకుంటున్నాను. అండ్ నేను ముందే చెప్తున్నాను, ఇదేం నా ఓన్గా చేసింది కాదండి, నేను కూడా అందరిలాగా యూట్యూబ్లో సెర్చ్ చేసిందే. ఈ ప్రాసెస్ నాకు నచ్చింది కాబట్టి నేను ట్రై చేశాను. రిజల్ట్స్ చాలా చాలా బాగున్నాయి కాబట్టి మీ అందరితో కూడా షేర్ చేశాను. బయటకు వచ్చి చూస్తే ఇలా కనిపిస్తున్నాయి నా ఫీట్. చూసారా అండి, బాగుందా? చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా, అండ్ రిజల్ట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి కదా. సో ఐ హోప్ మీ అందరికీ ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ కూడా చేయొచ్చు. అండ్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు. సో హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.